ఆపి తండ్రి అని దేవుని సన్నిధానములో ఏకీవించినటువంటి మనము ఇలాంటి కాదు ఈ త్యాగం ఈ లోకములో నా కొరకు ఎవరు చేయలేరయ్యా అని కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధానములో దేవుడిచ్చేటువంటి గొప్ప ఐశ్వర్యం, దేవుడిచ్చే గొప్ప ఆనందం, దేవుడిచ్చే గొప్ప సంతోషం ఈ పండుగ ద్వారా నేను పొందుకొని నా కుటుంబము ద్వారా అటు ఆనందము అనుభవించే కృప దయచేయి తండ్రి అని ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియపరుడు తండ్రి 4వ తారీఖు వరకు మమ్మందరినీ కాచి కాపాడిన మా తండ్రి మీకు స్తోత్రములయ్యా. గత ఏడాది ఇంత గంభీరముగా పండుగ చేసుకునడానికి ఇదిగో తండ్రి మాకు విసులుబాటు లేకపోయినప్పటికీ ఈ ఏడాదిలో ఆయన మా హృదయములతో మిమ్మల్ని ఆరాధించడానికి, మా ఆనందముతో సంతోషముతో స్తుతించడానికి మీరిచ్చిన ఘనమైన విలువైన ప్రత్యక్షపు గుడారమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ గుడారములు నిత్యము నీ సన్నిధి మాతో ఉండాలి అని భక్తులకు ప్రార్థించారు తండ్రి. ఈ నూతనమైన దేవాలయములోని మహిమను ప్రకాశింపజేసి గొర్రెల కాపరుల చుట్టూ ఏ రీతి మీ మహిమ ప్రకాశించిందో, వారిలో భయం తొలగిపోయిందో, ప్రతి ఒక్క బిడ్డ నీ మందిర ఆవరణములోనికి వచ్చిన వెంటనే వారిలో ఉన్న పాప భయములను మీరు తొలగించి, వ్యాధుల భయములను తొలగించి, ఇబ్బందుల భయములను రుణ భయములను తొలగించి ఆనందముతో నిబడలను నింపమని దేవా ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. విన్న వాక్యముల హృదయములో పడవ పగలు పరుచుకొని వాక్యానుసారముగా పడవ నడిచి నీ మేలు పొందుకునే పడవగా ఆయత్తపరచమని చెండు బిడ్డలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను ఆశీర్వదించండి అయ్యా. పండుగలో 3 విలువైన ఆశీర్వాదములు ఇచ్చారు. వృద్ధులకు పిల్లలు కలిగే భాగ్యము, యవనస్తులైన బిడ్డలకు గర్భఫల దాన బహుమానము, నాయన దేవుడే నరుడుగా దిగి వచ్చిన బహుమానము. అట్టి బహుమానములు ఎవరికి అవసరమయ్యాయో అట్టి బహుమానముల కొరకు ఎవరు సిద్ధపరిచారో, ఎవరు దీనత్వము కొరకు మీ యొక్క తగ్గించుకుని వచ్చారో వారికి కావలసిన బహుమానముతో బిడ్డలను నింపి నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. వచ్చి ప్రయాణముల బిడ్డలతో మాట్లాడుతున్నారు. తిరుగు ప్రయాణములు క్షేమమిచ్చి దేవునిచ్చి నడిపించమని మరొకటి కాలపు ఆరాధన మేమందరము కలిసి మేము ఆనందించలాగును గొప్ప కృపను దయచేయమని మహిమను విడిచి మిత్రులుగా లోకములోనికి వచ్చి మమ్మందరినీ మొదటి రాకడ ఆనందములో నుండి 2వ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు మా ఆహారం నేడు మాకు దయచేయము. మరల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలేక తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ ప్రవేశరక్తమే జయము, అపవాదికేలకు లయము. ప్రవేశరక్తమే జయము, అపవాదికేలకు లయము. ప్రవేశరక్తమే సంపూర్ణ విజయము, అపవాదికేలకు అంధకార నాశనము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్. యెహోవా మీ
4వ తారీఖు వరకు మమ్మందరినీ కాచి కాపాడిన మా తండ్రి మీకు స్తోత్రములయ్యా. గత ఏడాది ఇంత గంభీరముగా పండుగ చేసుకునడానికి ఇదిగో తండ్రి మాకు విసులుబాటు లేకపోయినప్పటికీ ఈ ఏడాదిలో రాయన మా హృదయములతో మిమ్మల్ని ఆరాధించడానికి, మా ఆనందముతో సంతోషముతో స్తుతించడానికి మీరిచ్చిన ఘనమైన విలువైన ప్రత్యక్షపు గుడారమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ గుడారములు నిత్యము నీ సన్నిధి మాతో ఉండాలి అని భక్తులకు ప్రార్థించారు తండ్రి. ఈ నూతనమైన దేవాలయములోని మహిమను ప్రకాశింపజేసి గొర్రెల కాపరుల చుట్టూ ఏ రీతి మీ మహిమ ప్రకాశించిందో, వారిలో భయం తొలగిపోయిందో, ప్రతి ఒక్క బిడ్డ నీ మందిర ఆవరణములోనికి వచ్చిన వెంటనే వారిలో ఉన్న పాప భయములను మీరు తొలగించి, వ్యాధుల భయములను తొలగించి, ఇబ్బందుల భయములను రుణ భయములను తొలగించి ఆనందముతో నిబడలను నింపమని దేవా ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. విన్న వాక్యం బిడ్డల హృదయములో బిడ్డల పరుచుకొని వాక్యానుసారముగా బిడ్డలు నడిచి నీ మేలు పొందుకునే బిడ్డలుగా ఆయత్తపరచమని చెండు బిడ్డలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను మీరు ఆశీర్వదించండి అయ్యా. పండుగలో 3 విలువైన ఆశీర్వాదములు ఇచ్చారు. వృద్ధులకు పిల్లలు కలిగే భాగ్యము, యవనస్తులైన బిడ్డలకు గర్భఫల దాన బహుమానము, నాయన దేవుడే నరుడుగా దిగి వచ్చిన బహుమానము. అట్టి బహుమానములు ఎవరికి అవసరమయ్యో అట్టి బహుమానముల కొరకు ఎవరు సిద్ధపరిచారో, ఎవరు దీనత్వము కొరకు మీ యొక్క తగ్గించుకుని వచ్చారో వారికి కావలసిన బహుమానముతో బిడ్డలను నింపి నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నారు. వచ్చి ప్రయాణముల బిడ్డలతో మాట్లాడుతున్నారు. తిరిగి ప్రయాణములు క్షేమమిచ్చి దేవునిచ్చి నడిపించమని మరలావధి కాలపు ఆరాధన మేమందరము కలిసి మీరు ఆనందించలాగును గొప్ప కృపను దయచేయమని మహిమను విడిచి బెత్లెహేముగా భూలోకములోనికి వచ్చి మమ్మందరినీ మొదటి రాకడ ఆనందములో నుండి రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరి అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలేక తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ ప్రవేశరక్తమే జయము, అపవాదికేలకు లయము. ప్రవేశరక్తమే జయము, అపవాదికేలకు లయము. ప్రవేశరక్తమే సంపూర్ణ విజయము, అపవాదికేలకు అంధకార నాశనము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము.